బ్యాక్ టు కాచా కిచెన్ అండి. మనం రేపొట్టు కారం దంచి చూపిస్తున్నామండి. మన రెసిపీ చూడండి. రేపొట్టు శుభ్రం చేసి పెట్టుకున్న రేపొట్టు వేయించి పెట్టుకున్నానండి. వెల్లుల్లి, ధనియాలు, కరివేపాకు, చింతాకు పొడి అండి. ఇది ఎండుమిరపకాయలు, ఉప్పు అండి. ఈ ఎండుమిరపకాయలు నూనె లేకుండా వేయించుకోవాలి. ధనియాలు, ఎండుమిరపకాయలు నూనె లేకుండా వేయించుకోవాలి. ఇదిగోండి బాండీలు పెట్టుకున్నాం. ధనియాలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు కూడా నూనె లేకుండానే వేయించుకోవాలండి. వేడి కూరికిన లానాలు వేయించి పెట్టుకున్న కరివేపాకు ఇప్పుడు మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నామండి. మిక్సీ పట్టుకుంటున్నామండి. చూడండి, ముందుగా ఎండుమిరపకాయలు, చింతాకు పొడి, కరివేపాకు, రొయ్యపొట్టు అండి. రొయ్యపొట్టు కారం అండి. ఇది రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.